My dear friends, masters, gods and co-creators. Day 3. Subject జీవిత ప్రవాహం by సేతు మాస్టర్. ఈరోజు మనం సేతు మాస్టర్ మనకిచ్చిన ఎన్నో అద్భుతమైన సందేశాలలో మరికొన్నింటిని వివరంగా తెలుసుకుందామా? ఇప్పటిదాకా మనం 8 సందేశాలు మరి వాటి వివరణ తెలుసుకున్నాం. ఇప్పుడు 9వ పాయింట్ ఏంటంటే, జీవితం అనే మహాగ్రంథంలో మీ కథను మీరు వ్రాసుకోవాల్సిందే. ఎవరి జీవితానికి వారే బాధ్యత వహించాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మీ జీవితాన్ని ఎన్ని మలుపులైనా త్రిప్పుకోగల శక్తి సామర్థ్యాలు మీలోనే ఇమిడి ఉన్నాయి. అంటే ఈ సందేశం యొక్క సారాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే, మీ నుదిటి రాత మీ చేతుల్లోనే ఉంది అని. ఆశ్చర్యంగా ఉంది కదూ? మరి అంతేకాదు, మీరు అనుకుంటే మీ నుదిటి రాతను మీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు కూడా. మీకు నచ్చని వాతావరణంలో, మీకు నచ్చని సందర్భాలలో, మీకు కష్టాన్ని కలిగించే వ్యక్తులతో మరి మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడాను ఆ స్థితిని మీరు మెరుగుపరుచుకోవచ్చు. మీరు తలుచుకుంటే అది సుసాధ్యమే. మీ జీవితాన్ని మీరు ఎన్ని మలుపులైనా మీకు నచ్చినట్లు తిప్పుకోవచ్చు అంటున్నారు సేతు మాస్టర్. 10th పాయింట్ ఏమిటంటే, భూమి మీద ప్రవేశించే ఆత్మలన్నీ తమ ఇష్టానుసారముగా జన్మలు తీసుకుంటున్నాయి. ఈ విశ్వంలో ఏ శక్తి ఫలానా జన్మలు తీసుకోవాలని మిమ్మల్ని శాసించడం లేదు. అంటే ఆత్మ తన యొక్క జ్ఞానాన్ని విస్తరణ కోసం మరి కొంగ్రొత్త అనుభవాల కోసం తాను ఒక ప్రణాళికను, పరిస్థితులను సృష్టించుకుని నిర్ణయించుకుని జన్మ తీసుకుంటుంది. అనగా ఆత్మను నువ్వు జన్మ తీసుకో అని ఎవ్వరూ శాసించడం లేదు. జన్మ తీసుకోవడం లేక జన్మ తీసుకోకపోవడం అనేది ఆత్మ తనకు తానే నిర్ణయించుకుంటుంది అని సేతు మాస్టర్ వివరిస్తున్నారు. ఇంకా ఆయన ఏమంటున్నారంటే, అసలు ఏ శక్తికి కూడా ఫలానా జన్మ తీసుకో అని ఆత్మను శాసించదు. మరి ఈ సృష్టిలో అలా జరగనే జరగదు అంటున్నారు. మీరు ఇప్పుడు జీవిస్తున్న జీవితం, మరి మీరు ఉంటున్న పరిస్థితులు, మీ అభివృద్ధి, మీ వాతావరణం అంతా కూడా మీరు నిర్ణయించుకున్నదే అన్నదే మరి మనకిచ్చిన సందేశ సారం. 11th పాయింట్, ఈ ప్రపంచంలో ఏ శక్తికి మీరు తల వంచాల్సిన పని లేదు. పాపాలకు ప్రాయశ్చిత్తముగా ఏ జీవాత్మ కూడా భూమి మీద జన్మ తీసుకోవడం లేదు. ఈ విశ్వంలో ఏ వ్యక్తి కూడా గతం యొక్క దయాదాక్షిణ్యాలపైన ఆధారపడవలసిన పని లేదు అంటున్నారు. అంటే మీరు ఎవరికి దాసోహం అనక్కర్లేదు. మీరు ఎవ్వరి పాదాలపైన పడి మరి ఆశీర్వాదాల కోసం, దయాదాక్షిణ్యాల కోసం ప్రాకులాడక్కర్లేదు. ఇంకా గత జన్మలలోని పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ జన్మని మీరు ఎంచుకోలేదు. మరి ఈ జన్మ ఎందుకు తీసుకున్నట్టు? ఈ జన్మ కూడా గత జన్మలలో మీరు పొందిన అనుభవాలు కాకుండా క్రొత్త అనుభవాలు గడించడానికి అని అర్థం. మరి చేసిన పాపాలకు శిక్ష లేదా అంటే ఉంది. అది శిక్షా రూపంలో లేదు, అది అనుభవ రూపంలో ఉంది. పుణ్యమైన పాపమైన దాని పర్యవసనాలు అయినా అన్నీ కూడా అనుభవాలు గడించడానికే. మీరు ఒక తప్పు చేస్తే అది ఒక అనుభవం, మరి ఆ తప్పు యొక్క ప్రతిఫలం కూడా అనుభవమే. మీరు ఏమైనా చేయగల సమర్థులు, మరి చేసిన కర్మల యొక్క ఫలితాలను కూడా మరొక అనుభవ రూపంలో నేర్చుకుంటున్నారు. అంతే తప్ప పాత జన్మ లేక ఇంతకు ముందు జన్మ యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ జన్మ తీసుకోవటం లేదు అని మనకు సేతు మాస్టర్ వివరిస్తున్నారు. ఇప్పుడు 12th పాయింట్,
ఏ వృక్షం తన ఆహారం కోసం భూమి నుండి భిక్షం తీసుకోనవసరం లేదు. సూర్యకిరణాల కోసం పడిగాపులు పడనవసరం లేదు. వృక్షాలకు కావలసిన వనరులన్నింటినీ ప్రకృతి సమకూరుస్తుంది. తల్లి ఒడిలో బిడ్డ ఎంత క్షేమంగా ఉంటుందో అంతకంటే ఎక్కువగా ప్రతి ప్రాణి కూడా ప్రకృతి ఒడిలో అంతే క్షేమంగా ఉంది. అంటే సృష్టిలో అన్ని జీవజాతులు కూడా ఎంతో క్షేమంగా ప్రకృతి ఒడిలో ఉంటున్నాయి. వాటికి కావలసినవన్నీ ప్రకృతే సమకూరుస్తోంది. మరి ప్రకృతే సమకూరుస్తుంటే మనం ఏమీ చెయ్యక్కర్లేదా అన్న ప్రశ్న వస్తుంది. ప్రకృతి కావలసినవన్నీ సమకూరుస్తుంది. ఎవరైతే ఇతరుల మీద ఆధారపడకుండా తమ కృషిని తామే సాగిస్తారో. ఏదైనా కొంత ఈ విశ్వం నుండి మనం పొందాలంటే దానికి కావలసిన అర్హత మనం సంపాదించుకునే తీరాలి. అనర్హులని మరి ప్రకృతి ఏరి పారేస్తుంది అని సేత్ మాస్టర్ మనకి అద్భుత సందేశాన్ని ఇచ్చారు. ఈరోజు మనం తెలుసుకున్న సందేశాలు క్లుప్తంగా ఇంకొకసారి. 9th పాయింట్, జీవితం అనే మహాగ్రంథంలో మీ కథను మీరు వ్రాసుకోవలసిందే. ఎవరి జీవితానికి వారే బాధ్యత వహించాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మీ జీవితాన్ని ఎన్ని మలుపులైనా త్రిప్పుకోగల శక్తి సామర్థ్యాలు మీలోనే ఇమిడి ఉన్నాయి. 10th పాయింట్, భూమి మీద ప్రవేశించే ఆత్మలన్నీ తమ ఇష్టానుసారముగా జన్మలు తీసుకుంటున్నాయి. ఈ విశ్వంలో ఏ శక్తి ఫలానా జన్మలు తీసుకోవాలని మిమ్మల్ని శాసించడం లేదు. 11th పాయింట్, ఈ ప్రపంచంలో ఏ శక్తికి మీరు తలవంచాల్సిన పని లేదు. పాపాలకు ప్రాయశ్చిత్తముగా ఏ జీవాత్మ కూడా భూమి మీద జన్మ తీసుకోవడం లేదు. ఏ విశ్వంలో ఏ వ్యక్తి కూడా గతం యొక్క దయా దాక్షిణ్యాలపైన ఆధారపడవలసిన పని లేదు. ఇప్పుడు 12th పాయింట్, ఏ వృక్షం తన ఆహారం కోసం భూమి నుండి భిక్షం తీసుకోనవసరం లేదు. సూర్యకిరణాల కోసం పడిగాపులు పడనవసరం లేదు. వృక్షాలకు కావలసిన వనరులన్నింటినీ ప్రకృతి సమకూరుస్తుంది. తల్లి ఒడిలో బిడ్డ ఎంత క్షేమంగా ఉంటుందో అంతకంటే ఎక్కువగా ప్రతి ప్రాణి కూడా ప్రకృతి ఒడిలో అంతే క్షేమంగా ఉంది. మరికొన్ని సందేశాలతో రేపు కలుసుకుందామా మాస్టర్స్? థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ కో-క్రియేటర్స్. థ్యాంక్ యూ.